దువ్వాడ జగన్నాథం సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ సినిమాలలో ఒకటి. బాహుబలి 2 లాంటి హ్యూమంగస్ విక్టరీ తర్వాత వస్తున్న పెద్ద సినిమా అవ్వడంతో ఈ సినిమాపై అన్ని చోట్ల అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు సౌత్ లో కానీ నార్త్ లో కానీ మరే సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకోపోవడంతో ఈ సినిమాపై సౌత్ లో మాత్రం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే అన్ని చోట్ల భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలో దాదాపు 315 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఇది ఈ మధ్య కాలంలో రికార్డ్ అని చెబుతున్నా 2016లో రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రికార్డును మాత్రం ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఆ సినిమా రిలీజ్ అయిన సమయంలో స్టార్ హీరో సుదీప్ నటించిన సినిమా రిలీజ్ అయినా కానీ భారీ ఎత్తున రిలీజ్ అయి దాదాపు 325 థియేటర్స్ లో రిలీజ్ అయినట్లు సమాచారం. కాగా ఆ రికార్డును ఈ ఇయర్ ఖైదీ నెంబర్ 150 బ్రేక్ చేస్తుంది అనుకున్న రిలీజ్ చివరి సమయంలో అనుకున్న రేంజ్ థియేటర్స్ దొరకలేదని సమాచారం. తర్వాత బాహుబలి పార్ట్ 2 ఆ రికార్డును బ్రేక్ చేసిన మిగిలిన హీరోలు నటించిన సినిమాలలో అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. సోలోగా రిలీజ్ అవుతుండటం, భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టిస్తుంది అనుకున్న 10 థియేటర్స్ తక్కువగా రిలీజ్ అయ్యి జనతా గ్యారేజ్ థియేటర్స్ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. కానీ ఈ సినిమాకు టికెట్ రేట్లు భారీగా హైక్ ఉండటంతో ఖచ్చితంగా ఓపెనింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ కలెక్షన్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలి అంటే 24 వరకు ఆగాల్సిందే. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.